మార్కెటింగ్ శాఖపై పూర్తి స్థాయి సమీక్ష జరిపారు మంత్రి హరీష్ రావు. పత్తి కొనుగోలుతో పాటు మార్కెటింగ్ యార్డుల్లో ఉన్న సమస్యలపైన నజర్ పెట్టారు. కూలీల భద్రతకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. కొత్తగా నిర్మించాల్సిన కోల్డ్ స్టోరేజ్లు, మార్కెటింగ్ యార్డులపై అధికారులకు సూచనలు చేశారు మంత్రి. మరోవైపు ఆరోగ్య శాఖపై రివ్యూ చేశారు సిఎస్ రాజీవ్ శర్మ. మార్కెటింగ్ శాఖపై రివ్యూ చేశారు మంత్రి హరీష్ రావు. పత్తి కొనుగోళ్లపై అధికారులను ఆరా తీశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పత్తి కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు. సీసీఐ సేకరించిన పత్తి వివరాలు, కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీఐ కొత్తగా 83 పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం సంతోషకరమన్నారు మంత్రి. రైతులు దళారుల బారిన పడి మోసపోకుండా అధికారులే చూసుకోవాలన్నారు. మార్కెట్లలో వసతులపైన నజరు పెట్టారు హరీష్ రావు. మార్కెట్ యార్డ్ల పరిస్థితి, కొత్త గోడౌన్ల నిర్మాణం, కోల్డ్ స్టోరేజ్, మార్కెట్ యార్డ్ల కంప్యూటరీకరణ, కూలీలకు మార్కెటింగ్ శాఖ అందించాల్సిన యూనిఫామ్లు, ఇన్సూరెన్స్, హెల్త్ క్యాంపులపై అధికారులతో చర్చించారు. కూలీల భద్రతకు ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నారు. రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్ లో ఉన్న పండ్ల మార్కెట్ తరలింపు అంశం కూడా చర్చకొచ్చింది. మార్కెట్ తరలింపు కోసం అదే మండలంలోని కోహెడ గ్రామం దగ్గర గుర్తించిన స్థలాన్ని సిఎల్ఆర్ వారితో చర్చించి మార్కెటింగ్ శాఖ ఆధీనంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక బోయిన్పల్లి, వంటిమామిడి, వరంగల్లో కొత్తగా నిర్మించాల్సిన కోల్డ్ స్టోరేజ్లను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ప్రస్తుతం ఉన్న మార్కెట్ సరిపోకపోవడంతో పాత మార్కెట్ స్థానంలో కూరగాయల మార్కెట్ ను ఏర్పాటు చేయాలన్నారు. కామారెడ్డి దగ్గర అడ్లూరులో కొత్త మార్కెట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి. మరోవైపు ఆరోగ్య శాఖపై సిఎస్ రాజీవ్ శర్మ రివ్యూ చేశారు. నిమ్స్ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్, వైద్య, ఆరోగ్య శాఖలో పోస్టుల వివరాలపై క్లారిటీ ఇవ్వాలన్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేసే కొత్త మెడికల్ కాలేజ్ల రిపోర్ట్ను పంపాలన్నారు. మార్కెట్లలో పండ్లు మగ్గటానికి కాల్షియం కార్బైడ్ వాడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల హెల్త్ కార్డులపై మరోసారి హాస్పిటల్ మేనేజ్మెంట్స్ తో చర్చించాలని అధికారులను ఆదేశించారు సిఎస్.